ध्रुवं देवाया वर्णो ध्रुवं देवो बृहस्पति ध्रुवं इन्द्रस्याग्निश्चरासनिधायतां ध्रुवं ध्रुवम् एकधा ब्रह्मणो भारते एकदैव यजमानः कल्याणनिधे निधेर्दिनाः श्रीवेङ्कटनिवासाय सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि सन्तु समस्तमङ्गलानि DF sir, kunjum. Sir, DF sir. Put that side. Okay. Okay. Here we are having ticket counter. Anybody who comes first will get entry here, and here we will have entry. Okay, sir. There is the old furniture of Prabhu. So battery vehicle will take them here. With the chain fencing there, they will go up and then come back. So all the business will organize. Second will be some children's play area, activities and viewing there. And on the second block, they have the watchtower and viewing room. So this everybody can see. Watchtower. Third one we are not using cotton except on the third one there is a proposal for adventure tourism in the later phase. So basically toilets, canteen, children's play activity, cottages, all the things that are needed for public who are visiting the children. These are all prefab cottages. We are using the 4 panels, aluminum based steel structure. So these are sustainable and allowed in the forest areas without any FCA violations. So we have made this design. Whatever design we will we want to sir have some elevated. All these are How many cottages are there? Total there are 10 cottages. First phase 4 cottages. We will cover this one and బాబా ఈ నోట్లో వేస్తే పాయిజన్ అయి తెల్లయి పాయిజన్ అంట చెప్తా దాని ఉపయోగం కావాలంటే తర్వాత చెప్తాను మీరు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఉండండి ఏది కావాలంటే ఆ చెట్టు గురించి ఉపయోగం కావాలంటే ఆ చెట్టు ఉపయోగం చెప్తాను
తీసుకోవాలి సార్. పై పక్కన తీసుకోవాలి. అదే కూడా ఈ దగ్గుకి వాటికి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే కరెక్ట్ సార్. దగ్గు వచ్చినా దగ్గు వల్ల కానీ కరెక్ట్ చేసుకుంటే తగ్గుతుంది. కొండపమ్ముల బొమ్మలు తయారు చేస్తారు సార్. తెల్లటి కొండ ఇవి కావి మరియు సార్ పైకి చెప్తున్నాను. ఈ ఒక ఇతరం ఎక్కడ నుంచి చెట్టు సొంతలు ఎక్కడ పడ్డా అక్కడి నుంచే మళ్ళీ కూడా చేస్తాం సార్. చాలా ఎందుకంటే ఈ చెట్టు కింద శ్రద్ధ పెంచుకున్నా చెట్టు కాయలన్నీ మీద పడ్డా కానీ సార్ మనకి నష్టం జరగదు. అదే ఒక తాటి చెట్టు కింద కూర్చున్నాం కాయ పెట్టుకుంటే అందుకని భగవంతుడు పడితేనే All the temples in Telangana are asking from Palancher division still. Palancher చాలా పెద్దది. చాలా గట్టిగా అదే ఈత ఒకే పేరు సార్. కద్దూరి ఈత బలం ఈత పండుగలు పోషకాలు కూడా అక్కడ ఉంటుంది సార్. పారిజాతం గర్భిణీ నిలబడకుండా పోతుంది సార్. లేడీస్ చాలా మందికి తెల్లగురి ఈత మనం చూస్తే ఎర్ర గురి చూస్తాం సార్. చనిపోతుంది 4 గంటలు ఎక్కువ తిరిగి చనిపోతుంది సార్. ఒక్క గింజని గంధంలాగా తీసి గర్భిణీ ఆకుండా లేచిపోతుంది సార్. లేడీస్కి నిలబడదు అట్లా సార్. 3-4 సార్లు పోయిన వాళ్ళకి ఒక గింజని మేకపాలలో గంధం తీసి ఇస్తే సార్ వాళ్ళకి గర్భిణీ పోవటం అనేది ఉండదు సార్. ఎప్పుడు వాళ్ళ ఎమ్మడే దీన్ని పాము కరిచినప్పుడు రుద్ది బండ మీద రుద్ది పెడితే ఆ విషాన్ని గుంజేంత వరకు అది అక్కడే అతుకొని ఉంటుంది సార్. ఈరోజు మనం హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు. బాగా విసిపోతున్న పాము అయితే హాస్పిటల్ తీసుకున్నంత వరకు ఇది రక్షణ చేస్తారు సార్. అక్కడే ఆపేస్తుంది. పైకి ఎక్కనే సార్. ఈ లోపల మనం హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇట్లా మామూలుగా రుద్ది పెట్టలేదు సార్. ఇంకా గనుక సార్ ఈ గనుక సార్. ఈ గనుక మీద రుద్ది అక్కడ పెట్టాలి. చిన్న గనుక ఉంటుంది సార్. ఈ గనుక మీద రుద్ది పెట్టాలి. ఇది కూడా చిన్న ఒక రకమైన పాయిజన్ అక్కడ సీతాఫలమైన పండ్లు ఇవి అడవిలో మామిడి పండు సార్. చాలా ఒకసారి పట్టుకోండి సార్. చాలా బాగుంటుంది సార్. బుట్ట పట్టుకోండి. కోసం ఇది చాలా పెద్దగా ప్రోగ్రామ్ మనము పెడుతున్నాము. దాన్ని బట్టి ఇక్కడ జమలాపురంకి మంచిగా పేరు వస్తుంది. అండ్ మన డిప్యూటీ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇది అంతా చేస్తున్నాము. సార్ మీ పర్మిషన్ తో ఒక చిన్న